తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పార్టీ జెండాను నాయకులతో కలిసి ఎగురవేసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ సాధించిన ప్రతి విజయానికి వారి కృషి కారణమని ఎమ్మెల్యే అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు 44వ వార్షికోత్సవ దినోత్సవం తెలుగుదేశం పార్టీ మా పెద్ద ఆయన స్వర్గీయ మా అన్న అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మార్చి 29వ తారీఖు 1983లో పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చకుండా పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పటేల్ వ్యవస్థ అన్నిటినీ రూపుమాపి తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచంగా కూడా గెలవటం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజు కూడా ముఖ్యంగా జరుగుతూ ఉంది. మహిళా సోదరుమణులకు ఆస్తి హక్కు కానీ, ఈరోజు మన తిరుపతి జిల్లాకి ఎత్తుకుంటే మహిళా యూనివర్సిటీ కానీ, ఈరోజు మన తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఈరోజు ఆ రోజున్న మిరాసీదారు వ్యవస్థను రద్దు చేసి అన్నదానం ప్రవేశపెట్టింది కానీ, అదేవిధంగా కూడు గూడు ఇటువంటి నినాదంతో వచ్చినటువంటి విధి విధానాలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చేస్తున్నారు. మన పెద్ద ఆయన